మాత్రమే ముగిసింది. టైం అయిపోలేదు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చిన్న పొరపాటు వల్ల ఓడిపోయామని, ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో నిరాశ చెందితే ముందుకు వెళ్లలేమని, టైం అయిపోలేదని, కేవలం పదవికి సంబంధించిన టర్మ్ మాత్రమే అయిపోయిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరంగా ఎనలేని కృషి చేశానని, చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోయామని, భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం భూత్పూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ముగింపు సమావేశం చైర్మన్ బసవరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో కేవలం టర్మ్ మాత్రమే అయిపోతుందని, టైం అయిపోతుందని నిరంతరంగా రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉంటే ఎప్పటికీ ఆ నాయకుడికి ప్రజల ఆదరణ లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత విధంగా అభివృద్ధి చేసి చూపించామని, అయినప్పటికీ పొరపాటు జరిగిందని ప్రజలే భావిస్తున్నారని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫోటోగ్రాఫర్ అన్న దెబ్బ కొట్టాలి. వాడు కాదు నేనే వస్తా పోలీస్ స్టేషన్ కన్నా అంటే దాంతో తగ్గుతుంది. అందుకే కార్యకర్తలను కాపాడుకోవాలి. మనం 10 ఏళ్ళు మంచి పేరు తెచ్చుకున్నాం, పార్టీ ప్రజలకు పనిచేసినాం, అయినా చిన్న పొరపాటుతో ఓడిపోయినాం. ఎవ్వరు అధైర్యపడాల్సిన పనిలే. దాదాపు 20 ఏళ్ళుగా అందరం సీరియస్గా ప్రతిరోజు ప్రజల కొరకే పనిచేసిన వాళ్ళ మీద. ఇంకా నాకంటే సీనియర్లు ఉన్నారు. నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా, కానీ నాకంటే ఇంకా 10-20 ఏళ్ళ నుంచి సీనియర్లకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని మనం డల్ కావద్దు. ఇలా లాస్ట్ డేట్ కాబట్టి మున్సిపల్ కానీ, చైర్మన్ కానీ, కౌన్సిలర్లు మా టైం అయిపోయింది అనుకోవద్దు. మీ టైం అయిపోలే. రాజకీయంగా మీ టర్మ్ అయిపోయింది, 5 ఏళ్ల టర్మ్. ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఇలా మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినాం, అన్న మంత్రిగా పనిచేసిన అంటే అయిపోయిందా? ప్రతిపక్షంలో కూడా మనం ప్రజల కొరకు పనిచేయాలి, మన కార్యకర్తల కొరకు పనిచేయాలి. ఏడు అవసరం ఉంటే వాళ్ళ కొరకు మనం కొట్లాడాలి. ఇంకా స్పీడ్గా పనిచేయాలి తప్ప మన టైం అయిపోయింది, నా టర్మ్ అయిపోయింది, ఇంట్లో కూర్చుంటామంటే అది రాజకీయ నాయకుల లక్షణం కాదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి.
పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడాలి. పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల మీద మనం కొట్లాడాలి. అప్పుడే రాజకీయంగా మనం ముందరికి పోయే అవకాశం ఉంటుంది. నేను 5 ఏళ్ళు చైర్మన్ చేసినాం, 5 ఏళ్ళు కౌన్సిలర్ చేసినాం, అయిపోయింది అనుకో. రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు, ఏజ్ అయిపోయినప్పుడే తప్ప. కానీ నేను నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు. నేను నమ్ముకున్న కార్యకర్తలు అర్ధరాత్రి కష్టపడేటోళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కొరకు మనం నిరంతరం, మీరు చూస్తున్నారు, దాదాపు సంవత్సరం అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి మేము ఓడిపోయి, అయినా కూడా ఏ రోజు నిరుత్సాహపడకుండా ఈ నియోజకవర్గంలో నేను కానీ సీనన్న కానీ పాలమూరు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతున్నాం, భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో, కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలన్న ఆలోచనతోటే మేము నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. అందుకే మీరు కూడా ఇవాళ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, చైర్మన్ ఇవాళ మా లాస్ట్ డేట్ అనుకోవద్దు. ఇంకా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో రాబోయే కాలంలో పార్టీ కొరకు, ప్రజల కొరకు పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద సీసీ రోడ్లు హైదరాబాద్ ఎట్లా ఉన్నాయో గంట గొప్పగా ఇవాళ సీసీ రోడ్లు వేయగలిగిన పని మీద పని చేసుకుంటా పోయినా తప్ప, ఆ పని చేసిన పని చెప్పుకొని 4 ఓట్లు ఎట్ట తెచ్చుకోవాలన్న కాన్సన్ట్రేషన్లో మనం ఎవరు పని చేయలేదు. ఇంత పని చేసినాం మనగానే ఎవరికి ఓటు ఇస్తారన్న ఒక ధీమాతో ఉన్నాం మనం. పైన వాళ్ళు కానీ, మేము కానీ, మీరు కానీ 10 ఏళ్ల కాలంలో ఇంత గొప్పగా పని చేసినాం. మనని కాకుండా ఇంకెవరికి సహకారం అందిస్తారు. పని చేయనోనికి